ఇక దీపారాధన చేసేటప్పుడు చాలా మంది ముందుగా వత్తి వేసి ఆ తర్వాత అందులో నూనెను పోస్తుంటారు. కాని ఇలా చేయకూడదని ముందు నూనెను దీపం కుంతలో పోసి ఆ తర్వాతనే వత్తిని వేసి దీపారాధన చేయాలని చెబుతున్నారు వేద పండితులు. అలాగే ప్రతిరోజు పూజ సమయానికి దీపారాధన చేసే కుండీలను శుభ్రం చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. అలా కాకుండా కుందిని కడుగకుండా కేవలం ఒత్తులను మార్చడం పూజ విధానం కాదు. అదేవిధంగా దీపారాధన చేసిన అనంతరం దీపపు కుందిని ఏదైనా కంచు ప్లేట్లో కానీ లేదా తమలపాకుపై కానీ ఉంచాలి. అంతేకాని ఏ ఆధారం లేకుండా అలా వదిలేయరాదు. దీపం కుందకు ఎలా అయితే మనం ఆధారం పెడతామో మన జీవితాలకు కూడా ఆ దేవుడు ఆధారాన్ని ఏర్పరుస్తారు అన్నది ఇక్కడ వివరణ. అలాగే దీపారాధన చేసే ముందు మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన అంశం, దీపారాధనను చాలా మంది నేరుగా అగ్గిపుల్ల వెలిగించి చేస్తుంటారు. కాని ఇది సరైన పూజ విధానం కాదంటున్నారు పురోహితులు. ముందుగా కొవ్వొత్తిని వెలిగించి ఆ కొవ్వొత్తితో దీపాన్ని వెలిగించాలి. ఇక ఎప్పుడు దీపారాధన అయినా అనంతరమే కర్పూరాన్ని వెలిగించాలి. దీపారాధన చేసే స్త్రీలు సౌభాగ్యవతులు అయితే ఖచ్చితంగా నుదుటిన సింధూరం ధరించాలి. దీపాలు వెలిగే సమయంలో వత్తి దేవుని వైపుగా వెలుపలకు ఉండాలి. దీపారాధనను ఆవు నెయ్యితో చేస్తే సకల శుభాలు, సంతోషాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు.